దేవుణ్ణి సేవించాలి. దేవుణ్ణి ఏం చేయాలి? సేవించడం. అందుకే అంటాడు, చదువుదాం నిర్గమకాండము, ఒక మాట చూపిస్తా. నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయము ఒక మాట చదువుదాము, అందరం కలిసి మాట చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 23 చదువుదామా? నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని వారిని పోనివ్వనని ఎడల, పంపనని ఎడల ఇదిగో అంటే ఇక్కడ అర్థమవుతున్న ఒక సంగతి ఏంటంటే, నన్ను సేవించినట్లు. అసలు దేవుడు విడిపించిందే దేవుణ్ణి సేవించడానికి. దేవుణ్ణి సేవించడానికే కదా మనల్ని విడిపించాడు. ఒకప్పుడు దేన్ని సేవించాం మనం? కాని వాటికి సేవించాం, తెలియని వాటికి సేవించాం. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయొద్దు, అక్కడ సమరీ స్త్రీ అంటాడు, ప్రభు అంటాడు, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తామంటాడు. అపోస్తలుల 17వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక స్తంభం మీద దాని మీద ఒక పేరు రాసి ఉంటుందట. ఏంటంటే, తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నట. ఏం చేస్తున్నా వాళ్ళకే తెలియదు. కానీ దేవుడి మహాకృప, ఆ బ్లైండ్నెస్ నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా మనకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు కొలిచే దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి ప్రేమ కలిగిన వాడో, ఎలా నిన్ను విడిపించాడో నీకు అర్థమవుతుంది, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో, నేను సేవించుతున్న దేవుడు ఈ మండుచున్న అగ్నిగండం నుండి నన్ను విడిపించగలడు శక్తి కలిగిన దేవుడు అంటాడు. అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ దేవుని యొక్క సామర్థ్యం. కనుక దేవుడిని సేవించే విషయంలో మనం ఎలా సేవించాలి? అందుకే కదా దేవుడు మనల్ని ఆ పాపంలో నుండి, ఆ బానిస లోకం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. చదువుదాం ఒక మాట, నిర్గమకాండం 7:16. నిర్గమకాండం 7వ అధ్యాయం. నా ప్రజలను పోనిమ్మని అక్కడ రాయబడింది. ఎందుకు వాళ్ళు అడుగుతున్నారట? నన్ను సేవించుట కొరకు. అరణ్యమందు 16వ వచనం రాయబడింది, అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే, టోటల్గా చూస్తే బైబిల్ మొత్తము తన ప్రజలను ఎందుకు విడిపించాడంటే, వారిని సేవించే వారిగా ఉంచడానికి. ఎవరు మనము? అమ్మ రండి, వేగం రండి, కూర్చోండి. ఎందుకు విడిపించాడు? సేవించడానికి. ఒకటే ఉద్దేశం, మనము దేవుణ్ణి సేవించాలని, అంతే. మనము దేవుణ్ణి సేవించాలి. అందుకే మనం పాట పాడతాం, మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప. మోసేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప. ఆ పాట అంతా చూడండి, దేవుణ్ణి సేవించడానికే తన ప్రజలను విడిపించాడు. ఈరోజు నిన్ను ఆ పాపంలో నుండి, ఆ బంధకంలో నుండి ఎందుకు విడిపించాడంటే, నువ్వు దేవుణ్ణి సేవించాలని. ఇంకొక మాట చూద్దాం, 12 నిర్గమకాండం 12వ అధ్యాయం 31 వచనం. నిర్గమకాండం 12:31. ఆ రాత్రి వేళ ఫరో మోసే అహరోను పిలిపించి వారితో యెహోవాను సేవించి. చివరికి చెప్పండి, ఇప్పుడు మోసే వెళ్ళాడు, మోసే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరోతో వాదం పెట్టుకుంటున్నారు, నా ప్రజలను కానీ నువ్వు పంపించకపోతే, నా ప్రజలను పంపించకపోతే తెగుళ్ళు వస్తాయి. ఎన్ని రకాల తెగుళ్ళు వచ్చాయి? 10 రకాల తెగుళ్ళు. చూడండి, అంతే తన ప్రజలను విడిపించే విషయంలో దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంతగా త్యాగం చేశాడు అనడానికి ఆ 10 రకాల తెగుళ్ళే గుర్తులు ఉన్నాయి. చెప్పాలంటే దేవుడు ఫరోకి చుక్కలు చూపించాడు. అప్పటికప్పుడే పంపిస్తానని చెప్పిన ఆ ఫరో వెంటనే ఏమైపోయింది? మళ్ళీ హృదయం ఏమైపోయింది? కఠినపరుచుకున్నాడు. కానీ లాస్ట్గా అర్ధరాత్రి అప్పుడు వాళ్ళు బయలుదేరారు.
బయలుదేరినప్పుడు ఇదిగో ఆ అర్ధరాత్రి సమయంలో చెప్తున్నాడు మోసే అహరోను చెప్తూ, మీరు వెళ్ళండి, ఈ రాత్రి కంప్లీట్గా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. నిజంగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ప్రజలు దేవుడిని సేవించాలి. అయితే ఇక 4 సంగతులు చెప్తారు. దేవుణ్ణి సేవించే ప్రజల్లో 4 రకాల ప్రజలు ఉంటారు. 4 రకాల ప్రజలు దేవుణ్ణి సేవించే విధానంలో, అంటే ఇంకా చెప్పాలంటే దేవుని దగ్గరికి వచ్చే ప్రజల్లో 4 రకాల ప్రజలు ఉంటారు. గతంలో నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను, ఎంతవరకు మీకు గుర్తుందో లేదో కానీ. మొట్టమొదటి ప్రజలు ఎలాంటి వారంటే అవసరాన్ని బట్టి దేవుణ్ణి సేవిస్తారు. ఎవరు? అకార్డింగ్ టు నీడ్. అవసరం ఉంటేనే దేవుడు వాళ్ళకి అవసరమట. అంటే నా అవసరాలు తీర్చబడ్డానికి నా అవసరాలు తీర్చే దేవుడు నాకు కావాలి. ఆఫ్కోర్స్ దేవుడు అవసరాలు తీరుస్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు? ఏం చేస్తారండి? వెళ్ళిపోతారు. అంతవరకే. అవసరం అయిపోయిందా? కాదు, అలా కాదు. దేవుడిని ఎలా సేవించాలో తెలుసా? శ్రమైనను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయకూడదు. అంటే నువ్వు దేవుని సేవిస్తున్నప్పుడు ఏది నిన్ను దూరపరచకూడదు. శ్రమ కూడా నిన్ను దూరపరచలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం చదువుదాము, 37వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 and verse 37 చదవండి. రోమా 8:37. అయినను విజయం పొందుచున్నాము, మరణమైనను జీవమైనను సృష్టింపబడిన మరి ఏదైనాను చాలు, ఏది కూడా దేవుడి నుండి నిన్ను వేరు చేయకూడదు. ఒక నిరాశ వచ్చింది, నిరాశలో ఉండిపోయి ఏదో నష్టం జరిగింది, నిరాశలో ఉండిపోయి దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా? అంటే ఏమంటే మరణమైనను ఖడ్గమైన పైన లిస్ట్ ఉంటుంది, చదవండి, తర్వాత చదవండి. మరణమైనను ఏవైనా సరే, అది ఏదైనా సృష్టింపబడింది ఏదైనా కూడా దేవుడి నుండి నువ్వు వేరు చేయకూడదు. వేరు చేసేది ఏదైనా ఉందా? ఏదైనా వేరు చేయగలదా? పౌలు ఒక మాట అంటాడు, మరణము తప్ప నన్ను క్రీస్తు నుండి ఏది వేరు అన్నాడా? మరణము తప్ప నన్ను ఏం చేయలేదు, మనల్ని ఎడబాపలేదు. అఫ్కోర్స్ మరణమైన తర్వాత దేవునితో పాటు సదాకాలం మనము మరింత మరణమైతే ఈ లోకంలో అనుకుంటారు, ఒక వ్యక్తి చనిపోతే ఇది మనం దూరం అయిపోయాడు అనుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో మరణమైతే మరింత దగ్గరికి దేవునికి సమీపం అవుతాము. అందుకే అన్నాడు మరణమైనను జీవమైనను అన్నాడు. ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. కానీ ఈరోజు దేవుని ప్రజలు ఎందుకు దేవుని నుండి దూరం అయిపోతున్నారంటే, చిన్న కష్టం వస్తే దూరం అయిపోతున్నారు, చిన్న బాధ వస్తే దూరం, వాళ్ళు అనుకున్నట్లు జరగకపోతే కూడా ఏమవుతున్నారు? దూరం అయిపోతారు. అలా ఉండకూడదు. అది నిజంగా నువ్వు దేవుని సేవించినట్లు కాదు. ఏదో అవసరాన్ని బట్టి, బైబిల్లో ఆ మాట చూద్దాం. లూకాసు వార్తలో వాళ్ళు ఎలా అవసరాన్ని బట్టి సేవించారో చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17 and verse 17, 17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఎంతమందిని అడిగారు లెక్క? అంటే 10 మంది శుద్ధులయ్యారు కదా, ఇప్పుడు ఎంతమంది లెక్క అడిగాడు? 9. అంటే ఒకడు బాగానే ఉన్నాడని అర్థం. విచిత్రం అంటే ఆ ఒకడు అన్యుడు. ఆ ఒకడు 10 మంది వచ్చినప్పుడు చాలా సంతోషిస్తూ కేకలేస్తూ మమ్మల్ని బాగు చేయవా, మమ్మల్ని స్వస్థపరచవా అని ఎగురుకుంటూ గెంతులు వేసుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేసుకుని వచ్చారు కదా. ఇప్పుడు ఆ 9 మంది అని ఒక్కడే కనబడుతున్నాడు. నేను అనుకుంటా ఆ 9 మంది అవసరాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు ఏ అవసరం కోసం వచ్చారు? అందుకేనండి మందిరంకి ఒకవేళ కొన్నిసార్లు రాకపోతే మనము చాలాసార్లు దర్శిస్తాము, అప్పటికీ రాకపోతే వాళ్ళకి ఏదో అవసరం తీరిపోయిందని అనుకోవాలి మనం. వాళ్ళకి అవసరము ఎంతమంది అలాగా
ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ మొదటి నుండి ఈ ప్రాంతంలో, ఈ ఊర్లో, ఈ మందిరంలో మొదటి నుంచి ఎంతమంది వచ్చారు? వాళ్ళందరూ వచ్చారనుకో నిండిపోద్దా? సరిపోదు ప్లేస్ కదా. వస్తారు, అవసరం తిరిగిపోయి అంటారు. కానీ ఒకవేళ దేవుడి ఉద్దేశం ఉంటే, దేవుని ప్రణాళికలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రావాలి, వస్తారు. కానీ ఈ 9 మంది అని అంటున్నాడు. 90 ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు లెక్క. ఆ 90 సంగతి ఏంటి? వాళ్ళు దేవుని కార్యాలు మర్చిపోయారు. మొదట యేసు ప్రభువా అని పిలవలేదా? వాళ్ళు పిలిచారు. మాకు స్వస్థత కావాలి, నువ్వు నిజంగా దేవుడువు అని గుర్తెరిగే వచ్చారు కదా. ఇప్పుడు ఆ 9 మంది గురించి లెక్క అడుగుతున్నాడు. చూడండి, ఈ రోజుల్లో దేవుడు పర్సంటేజ్ అలాగే కడతాడు. 10 మందిలో ఒకరే నిజంగా దేవుణ్ణి సేవించేవాళ్ళు. మిగతా 9 మంది ఎలా ఉన్నారు? 90% ఎలా ఉన్నారు? అటు ఇటులాగా ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే అంత సులభమైంది కాదు. దేవుని కొరకు, దేవుని ఎదుగు నువ్వు వచ్చావు, దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం చేసినప్పుడు చాలా బాగా దేవుని స్తుతించావు, బాగానే ఉంది. దేవుని నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతున్నావు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. కనుక మొట్టమొదటిది అవసరాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? ఒకసారి ఆ మాట చదువుదామా? లూకా 17:17. అందుకే యేసు ఆ 90 ఎక్కడ? దేవుడు అడుగుతాడు. ఒక దినాన్న అవసరాన్ని బట్టి నిజంగా నువ్వు దేవుని సేవిస్తే దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడని అడుగుతాడు. నీ భక్తి ఎక్కడ, నీ ప్రార్థన ఎక్కడ, నీ జీవితం ఎక్కడని ఖచ్చితంగా అడుగుతాడు. అది ఎవరైనా సరే, నేనైనా సరే. దేవుడికి సమానము వ్యత్యాసం ఉండదు. దేవుని సేవకులైన విశ్వాసులని ఎవరైనా సరే నువ్వు దేవుణ్ణి ఎలా సేవించావని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళని విడిపించిందే సేవించడానికి కదా. కనుక మొట్టమొదటి గుంపు ఎవరు? అవసరాన్ని బట్టి సేవించేవాళ్ళు. రెండోది ఎవరు? రెండో గుంపు ఎవరు? అనుకూలతను బట్టి సేవించేవాళ్ళు. వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే. చదువుదాము మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్క్ గాస్పల్ చాప్టర్ 10. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచున్నానే. యేసు కనుక ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ రాయబడింది, ఒకడు పరిగెత్తుకుని వచ్చి అని రాయబడింది 17వ వచనంలో. ఒకడు పరిగెత్తుకుని వచ్చి 10:17లో ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చున్నక ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుకు నేనేం చేయవలను అని అడిగాడు. అప్పుడు నేను సత్పురుషుని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపము అని ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. ఒకడు వచ్చి సద్బోధకుడా అని బాగా పొగిడాడు. ఆయన సాగిలు పడ్డాడు, మోకరించాడు, బోధకుడు అన్నాడు, బాగానే ఉన్నాయి. దేవుణ్ణి పొగుడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, మంచిదే. అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఏమన్నాడు? నరహత్య చేయొద్దు అన్నాడు, వ్యభిచరించొద్దు అన్నాడు, దొంగిలవద్దు అన్నాడు, అబద్ధ సాక్ష్యము అంటే ఇవన్నీ చేయొద్దు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇవన్నీ నేను చేయట్లేదు అన్నాడు. బాల్యం నుండి నాకేం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు, నాకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, నాకు తెలుసండి ఇవన్నీ చేయకూడదని. అంటే అప్పుడేమన్నాడు ప్రభు? 21 యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ఎలా చెప్పాడు? ప్రేమతోనే చెప్పాడు. ఎలా చెప్పాడండి? ప్రేమించి చెప్తున్నాడు. ఏమని? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఎలా చెప్పాలి? ఎవరికైనా ఒక లోపం ఉంటే ఎలా చెప్పాలి? మొదట ప్రేమతోనే చెప్పాలి. గెసిరిసే మనకేమవుతుంది? మరి రాడు. అయితే కొంతమందికి ఆ ప్రేమతో చెప్తే ఆ ప్రేమను ఏం చేస్తారు? అలుసుగా తీసుకుంటారు. బైబిల్లో ఒక విధంగా చెప్పిన ఒక ప్రాసెస్ ఉంది. మత్తయి సువార్తలో ఒకసారి గద్దించాలి, 2 సార్లు గద్దించాలి, ఇద్దరు ముందు గద్దించాలి. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి సంఘం ఎదుట చెప్పాలి, పెద్దల ముందు చెప్పాలి. తర్వాత అతన్ని ఏమని ఎంచుకోవాలి?
అతడు నీకు అన్యుడుగానే ఎంచుకోవాలి. అదే ప్రాసెస్, అదే పద్ధతి. ఫస్ట్ సింగిల్గా వెళ్ళినప్పుడు చెప్తే వినను, సంఘంలో గద్దించినాం, 2-3 తీసుకెళ్ళి గద్దించాం, అయినా వినలే. అప్పుడు ఆ వ్యక్తి మనకి ఎలాంటి వాడు? అన్యుడితో కొన్నిసార్లు ఏం చేస్తాం? అన్యులతో సావాసం చేస్తామా? చేయము. అలా ఎంచుకోమన్నాడు మత్తయి సువార్తలో స్పష్టంగా రాయబడింది. కానీ ఈ వ్యక్తికి దేవుడు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉందని ప్రేమతో చెప్పాడు. ప్రేమతో చెప్పినప్పుడు ఏం చేయాలి? అది విడిచిపెట్టుకొని రావాలి. కానీ ప్రేమతో చెప్తే ఏం చేశాడు ఈయన? 21లో ఏం చేశాడు? 21 వచనంలో, పరలోకంలో నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పును. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎంత విచారం అండి! అంటే ఇతనికి అనుకూలంగా లేదు అక్కడ. ఇతనికి ఏం లేదు అంటే అతనికి అనుకూలంగా ఆయన అనుకున్నాడు, యవనస్తుడు అనుకుంటే అయినా ఆ యవనస్తుడు వచ్చి నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, నైనా ఇవన్నీ చేస్తే శబాస్ అని అంటాడేమో అనుకున్నాడు. కానీ ఏమన్నాడు? ఇంకా నీకు కొదువుగా ఇంకొకటి ఉందన్నాడు. పొగుడుతాడేమో, బాగా పొగుడుతాడేమో అనుకుంటే ఇంకా ఉందట నాలో లోపమట అని చెప్పి ముఖము చిన్నబుచ్చుకొని, అంటే అర్థం ఏంటి? అతనికి అనుకూలంగా లేదు. ఈరోజు చాలామంది అనుకూలంగా ఉంటే భక్తి చేయడం సేవించేవాళ్ళు ఉన్నారు. అనుకూలంగా లేకపోయినా దేవుడిని సేవించాలి. ఇబ్బందులున్నా దేవుడిని సేవించాలి. ఎన్ని కష్టాలున్నా మనకు అనుకూలంగా ఉండదండి మన దగ్గర, మానేస్తామా? ఇప్పుడు ఒక ఇంట్లోనే నలుగురు ఒకలాగా ఉండరండి. మరి కాపురం చేయట్లేదా? కలిసి ఉండట్లేదా? ఉంటాం కదా. కనుక అనుకూలంగా లేనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దేవుని బట్టి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. నేను వెళ్తున్నది దేవుని మందిరానికి, దేవుని వాక్యం వినడానికి. నాకు ఎవరుంటే నాకెందుకు, ఎలాగుంటే నాకేంటి? కనుక ఒకటి ఎలా సేవించారు వాళ్ళు? ఒకటి అవసరాన్ని బట్టి సేవించే వాళ్ళు ఉన్నారు క్రైస్తవ జీవితంలో, ఇప్పుడున్న సంఘాల్లో కావచ్చు. రెండోది చెప్పండి, అనుకూలతను బట్టి. అనుకూలంగా ఉంటే, అనుకూలంగా మాట్లాడితే వస్తారు. ఎక్కడ అనుకూలంగా లేకపోతే రారు. ఇది రెండవది, త్వరగా ముందుకెళ్తారు. మూడోది ఎలా సేవిస్తారట? ఆచారంగా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 27వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 8 and verse 27. అప్పుడు వచ్చి ఉండెను. ఎవరైనా? ఎవరు? నపుంసకుడు. నపుంసకుడు నిజంగా ఇతనికి ఉన్న ఆసక్తి గొప్పదే. సరే, ఇతను ఏ లోపం కనబడట్లేదు అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈయన గ్రంథం చదువుతున్నాడు. ఈయనకున్న అలవాటు ఏంటి చూడండి. ఎక్కడ రథం మీద వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము అనే ప్రాంతానికి. చెప్పండి. కందాకి క్రింద ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేది. ఈ మార్గంలో టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి బైబిల్ చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ అలవాటు మనకుందా? బైక్ మీద వెళ్ళినప్పుడు చదవమనట్లే, బస్సు మీద కూర్చున్నప్పుడు కానీ ట్రైన్ మీద కూర్చున్నప్పుడు బైబిల్ చదివే అలవాటు ఇతనికి ఉంది. చూడండి, ఇతను ఎంత శ్రద్ధ కలిగిన వాడు వాక్యం అంటే. అయితే వాక్యం అయితే చదువుతున్నాడు కానీ గ్రహింపు లేదు అతనికి. ఏం లేదు? వాక్య గ్రహింపు అనేది లేదు. అందుకే ఆ కింద వచనంలో చూడండి 29. పోయి నీవు చదువునది గ్రహించుచున్నావా? అబ్బా, ఈయనకున్న ఆసక్తి చూడండి. కేవలం చదవడమే కాదు, చదివింది అర్థం కాకపోతే ఆ ఫిలిప్పుని అంటున్నాడు, పక్కన నా దగ్గరికి వచ్చి కూర్చో, దీని అర్థం చెప్పు అంటున్నాడు.
దీని అర్థము ఇతనుకున్న ఆసక్తి ఎలా ఉంది? బాగానే ఉంది. ఆసక్తి గొప్పదే. తర్వాత బైబిల్ చదివే విషయంలో, చెప్పించుకునే విషయంలో, డౌట్ అడిగే విషయంలో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చదువుతున్నది గ్రహించలేకపోతున్నాడు. ఈరోజు చాలామంది భక్తులు ఎలా ఉనంటే ఆచార సంబంధమైన భక్తులు వీళ్ళు. ఆచారం అంటే వెళ్ళడము, చెప్పండి, కూర్చోవడము, తర్వాత అయిపోయినాక వెంటనే వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడు ఆదివారం రావడం, మిగతా రోజుల్లో రారు. కానీ దీన్ని ఏమంటారు? ఆచారమైన. ఇతడు యెరూషలేముకి వెళ్తున్నాడు, గ్రంథం పట్టుకున్నాడు, చేతిలో బైబిల్ ఉంది, చదువుతున్నాడు, అన్నీ బాగున్నాయి. కానీ భక్తి ఏమైపోయిందంటే ఆచార సంబంధమైన భక్తి. కనుక దేవుడు మనల్ని విడిపించింది ఆచార సంబంధమైన భక్తి కోసం కాదు. అయితే దేవుడు అతని ఆసక్తి చూసి ఫిలిప్పును పంపించి ఆ గ్రంథం అర్థమయ్యేటట్లు బోధించగానే పశ్చాత్తాపడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, సంతోషించి వెళ్ళాడట. కనుక మూడవ గుంపు ఎవరు చెప్పండి? ఆచారముగా. ఆచారం కోసం కాదు. ఒకప్పుడు మనము ఆ ఆచారాలను విడిచిపెట్టే వచ్చాము దేవుని దగ్గరికి. మళ్ళీ ఆచార సంబంధమైన భక్తి మనలో ఉండకూడదు. ఖచ్చితంగా ప్రార్థన, ఖచ్చితంగా జీవితం అనేది, నిజమైనటువంటి భక్తి అనేది ఉండాలి. అసలు ఏం చేస్తారంటే నువ్వు చదువుతున్నది ఏమిటో గ్రహించుచున్నావా అన్నాడు. ఒక ప్రశ్న వేసాడు అంతే. నేను ఒక ప్రశ్న వేస్తా, మనం చేస్తున్నది ఏమిటో మనకి తెలుసా? ఎందుకు ఆరాధనకి వెళ్తున్నామో తెలుసా? ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నామో తెలుసా? ఎందుకు వాక్యం చదువుతున్నామో గ్రహిస్తున్నామా? అసలు మందిరంలో ఏం జరుగుతుందో గ్రహింపు కొంతమందికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు రారు కాబట్టి. వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి. ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరిగింది, రేపేం జరిగింది, గత ప్రార్థనలు ఏం చెప్పారు, అన్నీ గ్రహించగలిగే శక్తి వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ప్రతి దీంట్లో ఉంటారు వాళ్ళు. కానీ గ్రహింపు లేదు. ఎందుకంటే కనీసము ఈ వ్యక్తిలాగా వెళ్ళలేకపోతున్నాము. రెగ్యులర్గా ఎంతో లాస్ అయిపోతున్నాం. ఇది స్పిరిచువల్ లాస్. ఫిజికల్గా ఏదైనా లాస్ అయిపోతే మళ్ళీ రాసుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు. కానీ ఫిజికల్గా లాస్ అయితే చెప్పండి, దాన్ని మనం ఎలా సమకూర్చుకోగలం? ఈరోజు టైం ఇప్పుడు 11:30 అయిందండి. 10 గంటలు మళ్ళీ వస్తుందా? ఉదయం 10 గంటలు రావాలంటే రాదు. టైం విలువ ఎప్పుడు వస్తుందంటే పిల్లలకి కొన్నిసార్లు ఏదైనా లాస్ అయ్యారనుకో, అబ్బా ఆ టైంలో నేను చదవలేకపోయాను అందుకే లాస్ అయింది, ఈ టైం మళ్ళీ వేస్ట్ చేయకూడదు అంటే ఆ టైం విలువ అది కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కనుక గమనించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. దేవుని మందిరానికి ఆచారంగా వద్దు కానీ ఆత్మీయంగా దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కనుక త్వరగా ముందుకెళ్తున్నాను. ఒకటి, ఎలా సేవిస్తున్నారు వాళ్ళు? అవసరాన్ని బట్టి. ఏదో అవసరం ఉంటే రావడం కాదు, అవసరము తీరకపోయినా అవసరం లేకపోయినా దేవుని దగ్గరికి రావాలి. రెండోది చెప్పండి, అనుకూలత అంటే పాసిబిలిటీ. అనుకూలతను బట్టి అంటే ఒక ఆమె ఉంది, చెప్పకూడదు, పేరు చెప్పను. ఎన్నిసార్లు వెళ్ళాము? ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాము. ఎన్నిసార్లు బతిమలాడాము? ఇప్పటికీ ఈ రోజుకి కూడా అనుకూలతను బట్టి వస్తానండి అంట. సరే, ఒక దినాన్ని దేవుడు అది తెలియజేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎంత బతిమలాడుతుంది మన కోసము కాదు, నా కోసం అయితే కాదు. ఎవరి కోసము? వాళ్ళు 2 మాటలు వింటే, వాళ్ళు వచ్చి దేవుని మాటలు వింటే, వాళ్ళకి ఏదైనా దేవుని వాక్యం తగిలితే ఆ వాక్యాన్ని పట్టుకుని వారు మారితే వాళ్ళకి మనం చెప్పాల్సిన, వాళ్ళ జీవితం వాళ్ళే దేవునిలో కొనసాగుతారు. నడిపించడం మన వంతు, చెప్పడం మన వంతు. ఇప్పుడు స్టెఫన్ ఉన్నాడు, ఆయనకి అర్థమయ్యేటట్లు బోధించడం ఆయన వంతు. తర్వాత నిర్ణయం మనం తీసుకోలేదా? కానీ మనం చెప్పడం మన వంతు. మన పిల్లలకైనా మనకి ఏదైనా చెప్పడం మన వంతు. తర్వాత వాళ్ళకి అర్థమవుతుందండి ఏదైనా. ఒక రోజున మా డాడీ చెప్తే నాకేమవ్వలేదు, ముందు ఎంత చెప్పాడు, ఎంత బొర్ర కొట్టుకొని చెప్పాడు, కానీ నేను వినలేదు. ఇప్పుడు లాస్ వచ్చింది, ఇప్పుడు నాకు అర్థమైంది. తల్లిదండ్రులు కానీ సేవకులు కానీ ఏదైనా లాస్ అవుతుందని ముందు చెప్తారండి. ముందు చెప్పినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడలే, అమ్మ నాయన జాగ్రత్త పడలే. ఇప్పుడు లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత అమ్మ నాయన ఇప్పుడు
ఎంత పని అయిపోయింది, ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ దీన్ని కవర్ చేయడం అంటే కొంత టైం మళ్ళీ వెచ్చించాలి. అప్పుడు సమయం విలువ తెలిసింది. దేవుడు కూడా చాలా గొప్ప దేవుడు అండి. ఆయన నపుంసకుడు ఇంత ప్రయాసపడి రథం మీద ఆ ప్రయాసం చూశాడు. దేవుడు రథం మీద వెళ్తున్నాడు, చదువుతున్నాడు, అన్నీ బాగున్నాయి, కానీ మారు మనసు లేదు అతనికి. అప్పుడు ఫిలిప్పుని పంపించాడు, సేవకుడిని. అంటే నీలో ఉన్న ప్రయాసనే దేవుడు అక్కడ చూసి కొంతమందిని లేవనెత్తుతాడు. మనకే ఆసక్తి లేకపోతే అక్కడ ఎలా మాట్లాడతాడు దేవుడు? కనుక ఆ మూడో గుంపు ఆచారముగా, నపుంసకుడు భక్తి ఎలా ఉండేది? ఆచారంగా ఉంది, ఇప్పుడు ఆత్మీయంగా మారిపోయింది. ఇంకొక గుంపు ఉంది, నాలుగోది. అది ఎలాంటి గుంపు అంటే ఆత్మీయముగా. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చాప్టర్ 4, యోహాను సువార్త 4:24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలి. ఎలా సేవించాలి దేవుణ్ణి? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇప్పుడు ఈ గుంపు ఎవరు? ఆత్మీయంగా దేవుణ్ణి సేవించేవారు. ఈమె జీవితంలో మొదట అనుభవం లేదు. ఆత్మీయంగా సేవించే ఈమెకు తెలిసిందంతా కూడా ఆ కొండ మీదకి వెళ్ళడం, ఆ కొండ మీద ఏదో 2 గెంతులు వేయడం, వచ్చేయడం, ఆరాధన అయిపోయింది. తర్వాత ఈమె అదే విధిగా ఈమె వృత్తి ఏంటి? వ్యభిచారం. సమరీయులు వ్యభిచారం చేసేవాళ్ళకి అందులో ఈ స్త్రీ ఆ జీవనం కొనసాగించాడు. అనుకోకుండా ఒక దగ్గరికి రావడం, అక్కడ యేసుప్రభువు రావడం, సంధించడం, ఇది జరిగింది. నేను అనుకుంటా ఆ దినము ఆమె మారు మనసు పొందిన రోజు అది. నీవు క్రీస్తు, నిజముగా క్రీస్తువని నేను ఎరుగుదును అని చెప్పింది ఆమె. అప్పుడు నుండి ఆమె జీవితం మారిపోయిందండి. ఆ కొండ అక్కడే విడిచిపెట్టి వెంటనే ఏం చేసింది? ఊళ్ళోకి వెళ్ళి నేను చేసిన నాతో చెప్పి నేను చూడండి నేను క్రీస్తు కాడని సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇచ్చి కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించింది. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఇది ఆత్మీయంగా. ఈమె ఆత్మీయంగా సేవించింది. అనేకులు ఆత్మీయంగా సేవించడానికి ఈమె ఒక సాధనంగా వాడబడింది. కనుక 4 రకాల ప్రజలు చూశాం. మొదటి గుంపు ఎవరు అంటే అవసరాన్ని బట్టి సేవించేవాళ్ళు. రెండవ గుంపు ఎవరు? అనుకూలతను బట్టి, కన్వీనియన్స్ని బట్టి ఆరాధించేవాళ్ళు. మూడోది ఆచారముగా సేవించేవాళ్ళు. నాలుగోది ఎవరా? ఆత్మీయంగా సేవించే గుంపులు ఎవరున్నారంటే సమరీ స్త్రీ ఉంది. నా బ్రతుకును మార్చిన దేవుడు ఈయన సేవించినది. నా బ్రతుకును మార్చాడు. నా ప్రాస్టిట్యూట్ లైఫ్ని చేంజ్ చేశాడు నా దేవుడని జీవితాంతము దేవునిలోనికి నిలబడిపోయింది. ఈరోజు ప్రభువుని మనం ఎలా సేవించాలో తెలుసా? ఒక మాట చెప్పి ముగించేస్తాను. 1 సమూయేలు 12వ అధ్యాయం. దేవుణ్ణి మనం ఎలా సేవించాలి? ఎలాంటి సేవ దేవునికి యుక్తమైనది? 1 సమూయేలు, 1 శామ్యూయల్ చాప్టర్ 12 and verse 24. అది మీరు తలంచుకొని పూర్ణ హృదయముతో తలంచుకుంటూ, ప్రతీదీ తలంపులోనికి రావాలి. తలంచుకోవడం అంటే ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకోవాలి. ఇది గుర్తొస్తే నాకు దావీదే గుర్తొస్తాడు. నిజంగా దావీదు దేవుడిని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? మీరు ఎప్పుడైనా దావీదు లైఫ్ని జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఎక్కడైనా దేవుడిని మర్చిపోయినట్లయినా ఉందా? లేదు. దావీదు దేవుడిని మర్చిపోయినట్లు లేదు. దేవుడిని తలుచుకున్నాడు. ఎలా తలుచుకున్నాడు? ఒక మాట చెప్తాను. గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దావీదు ఎవరు? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఏమని? అరణ్యంలో ఉండేటప్పుడు దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఏమని? మొన్న ఎవరింట్లో చెప్పాను ఈ మాట, జానల్ ఇంట్లో. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నువ్వు నన్ను ఎక్కించుము అన్నాడు.
ఉందా మాట? 62వ కీర్తనేనా? చదువుదాం. ఎన్నో కీర్తన? 61వ కీర్తన. 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిలుగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఇది దావీదు యొక్క కోరిక. దావీదుకి ఎత్తైన స్థితిలో ఉండాలని, ఎత్తైన స్థానంలో ఉండాలని. ఎందుకు? అప్పటికే ఆయన గొర్రెల కాపరి, తన చుట్టూ గొర్రెలు కాసుకోవడం. అఫ్కోర్స్ ఎస్ఐకి 8 కుమారులు దావీదు ఒకడు. దావీదు ఎటువంటి స్థానంలో ఉన్నాడంటే కడసారి వాడు, లాస్ట్ పర్సన్. బహుశా దావీదు ఎప్పుడు బాధపడలేదేమో. 8 మంది కుమారులు అయితే నన్ను కూడా యుద్ధంలో పెట్టుకోవచ్చు కదా. సరే, యుద్ధంలో నాకు ముందు, నేను పొట్టోడు కాబట్టి నన్ను ముందుకు పెట్టకపోయినా కనీసం ఎలక లైన్లోనే పెట్టవచ్చు కదా. దావీదుని ఏం చేశారు? కడసారి వాడు అని చెప్పి కొన్ని గొర్రెలు ఇచ్చి, దావీదు నువ్వేం చేయు, గొర్రెలను మేపుకో. ఇప్పుడు ఎస్ఐ వచ్చాడు. అక్కడ దేవుడు తనతో మాట్లాడితే, ఇంకా ఎవరైనా ఉన్నారని అడిగితే ఒక మాట అన్నాడు, ఇంకా కడసారి వాడు ఉన్నాడండి. దావీదుని ఏమని పేరు పెట్టారు? చివరి వాడు ఉన్నాడండి, చిన్నోడు ఆయన, కడసారి వాడు. దావీదు పిలిచి అతన్ని అభిషేకిస్తున్నప్పుడు ఈ కడసారి వాడు ఇప్పుడు ఏమైపోయాడు? మొదటి వాడు అయిపోయాడు. కడసారి వాడి కొరకు వెయిట్ చేశారు వీళ్ళందరూ. దావీదు ఏం ప్రార్థన చేశాడు గుర్తుందా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నీవు నన్ను. ఇది అతడు చేసిన ప్రార్థన, అతడుకున్న ఆశది. ప్రభువా, నేను ఎత్తైన స్థానంలో ఉండాలి, అందరికంటే ఫస్ట్ రావాలి నేను. అది ఉంది ఆ మనసులో కోరిక. దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు తెలుసా? ఎప్పుడు నెరవేర్చాడు? దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17 16వ వచనం, 17, 16. యెహోవా సన్నిధిని కూర్చుండి, దేవా యెహోవా నేను ఎంతటి వాడను. ఎంత అద్భుతమైన మాట. దావీదు మర్చిపోలేదన్నమాట. దావీదును దేవుడు రాజుగా చేశాడు. కాపరిగా ఉన్న ఈ వ్యక్తిని రాజుగా చేస్తే ఆ కాపరి జీవితాన్ని మర్చిపోలేదు. ఇంకో సందర్భంలో అంటాడు, ఇగో గొర్రెల దొడ్డిలో నుండి నేను తీసుకుని వచ్చి ఏం చేశాను? సింహాసనం మీద కూర్చుని పెట్టాను. అదేనండి తలంచుకోవడం అంటే. ఇప్పుడు దావీదు ఏమని తలుచుకుంటున్నాడు? ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను. ఇదే తలంచుకోవడం అంటే. గుర్తుపెట్టుకోండి, కార్యాలు మర్చిపోవడం వేరే, కానీ ప్రభువా నా మొదటి స్థితి చూస్తే అసలు నేనేనా? నా పరిస్థితేనా? నేను సిగ్గుపడను ఈ విషయం చెప్పడానికి. నేను మొట్టమొదటి దినాల్లో ప్రభువుని అంగీకరించినప్పుడు 2009 అయిపోయిన తర్వాత 10లో శ్రీకాకుళం వచ్చాను. అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు యూనిఫామ్ ఉండేది. ఇంట్లో అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఆయనే ఇస్తారులే అని ఎటకారంగా చూసేవాళ్ళు. అప్పుడు నాకు యూనిఫామ్ ఒక్క డ్రెస్సే ఉండేది. ఆ ఒక్క డ్రెస్ ఏం చేసేవాడిని? రాత్రి అయితే ఉతుక్కొని ఆరబెట్టి ఉదయం కల్లా కొంచెం తడిగా ఉండేది, అది వేసుకునేవాడిని. అది ఎన్నిసార్లు వేసుకుంటాం? అలా వేసి ఏమైందంటే ఒకరోజు అది సిరిగిపోయింది. వెనకాల మనకి ఆ అనుభవాలు ఉంటాయి. చిన్నప్పుడు కూడా మనకు అవే కదా, ఆ అనుభవాలతోనే వెళ్ళేవాళ్ళం కదా స్కూల్కి. చిరిగిపోయినా దానికి గుండి ఊడిపోయినా వెళ్ళేవాళ్ళం. అలా సిరిగిపోయాయి. ఆ సిరిగిపోయిందో నాకు తెలియదు. ఒకసారి డైరెక్టర్ మందిరంకి వచ్చినప్పుడు వెనకాల సిరిగిపోతే అందరు నవ్వుతున్నారు. ఏంటి నవ్వుతున్నారు చూస్తే అప్పుడు ఆ సేవకుడు వచ్చి ఆయన ప్రేమతో చెప్పాడు, తమ్ముడిలుగా. అంటే వాళ్ళు ఆ పరిస్థితిని చూశారు. చూసి ఆ రోజు ఆ సేవకులే నాకు ఈ సంవత్సరం తిమోతి అన్నకి ఈ డ్రెస్ తీసుకుందామని క్రిస్మస్కి ఎప్పుడు తీసుకున్నారు.
అంటే ఆ స్థితిని మనం మర్చిపోకూడదు, ఎప్పుడూ మర్చిపోకూడదు ఆ మొదటి స్థితి. దావీదు గొర్రెలు ఆ సింహాసనం ఎక్కుతున్నప్పుడు ఎంత హెచ్చులడుగు తెచ్చుటకు నేను ఎంతటి వాడను ఎందుకన్నాడంటే నా స్థితి తెలుసు కాబట్టి. అందుకే తలంచుకోవాలట. తలంచుకుంటూ దేవుడిని ఏం చేయాలి? మొదటి సమయాలు 12:24 తలంచుకుంటూ. ఏం తలంచుకోవాలి? నా స్థితి తలంచుకో. నీ మొదటి స్థితి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి నువ్వు వచ్చితివో ఆ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎలా ఉన్నప్పుడు నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు, ఈరోజు నీ స్థితి బాగలేదా? బాగుందా లేదా? బాగుంది కదా. బాగలేదని చెప్పలేము, చెప్తే అబద్ధం అయిపోతాం, దేవుడిని మనం అబద్ధికుడిగా చేస్తాం. కనుక ఎవరూ చెప్పలేము నా స్థితి అది. ఈ స్థితిలో ఒక ఆయన అంటాడు, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతికున్నానంటే అది నీ కృప అంటాడు. నిజమేనండి. ఎన్నోసార్లు మనం మర్చిపోతాం. ఇది చాలా పెద్ద పొరపాటు. దేవుడినే మర్చిపోతే ఇంకేంటి మన పరిస్థితి? వాళ్ళు 103వ కీర్తనలో అంటాడు కదా, వాళ్ళు మర్చిపోయిరి, మరువకము అంటాడు అక్కడ. ఇర్మియా 2:32 అంటారు, చదువుదాము. ఇర్మియా 2:33 ఏమంటారు? ఇర్మియా 2:32 కన్యక తన ఆభరణములు మరుచున, వడ్డానంలో మరుచున. అంటే స్త్రీలు బంగారాన్ని ఎప్పుడు మర్చిపోలేరు అని అర్థం. కన్యక ఆభరణాలు మరుస్తుందా? ఎంతసేపు ఇక్కడ ఏటి ఉన్నాయా లేదా చూసుకుంటుంది. తర్వాత ఏముందండి? పెండ్లి కుమార్తె తన వడ్డానమును ఎంతసేపు ఇదే పట్టుకుంటుంది. బంగారం అంటే వాళ్ళకి ఎంత ఇష్టం, వాళ్ళు మర్చిపోలేరు, వదలలేరు. అలాగ ఉండాలట మనం. ఎలాగా? ఇక్కడ ఏం రాయబడింది కింద వచనంలో? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను దినాలన్నాడు. సంవత్సరం అంటే బాగుందేమో, దినము అంటే ప్రతిరోజు నువ్వు దేవుని మర్చిపోతున్నావు. ఎంత విచారం! ఒక రోజే దేవుడిచ్చింది కదా, ప్రతి దినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టినప్పుడు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు సేవించాలి, ప్రతిరోజు ప్రతి క్షణము సేవించాలి. అసలు దేవుణ్ణి తలుచుకొని రోజంటూ ఉండకూడదు, దేవుణ్ణి తలచుకొని క్షణమంటూ ఉండకూడదు. అంతే. ఇలా ఎవరైతే సేవిస్తారో వారిని దేవుడు ఎత్తైన స్థానంలో ఖచ్చితంగా ఉంచుతాడు. నేను అంటాను, మీరు అనుకోవచ్చు ఇదే మూఢభక్తి, మరీ ఇంటి పిచ్చా దేవుడు అంటే నిజమే. ఎవరేమనుకుంటారు? నీకెందుకయ్యా? దేవుని స్తుతించు, వాటర్ తాగినా దేవుని స్తుతించు, ప్రయాణంలో దేవుని స్తుతించు. ఎందుకంటే ఎక్కడ మర్చిపోతావు నువ్వు భయపడు. నిర్గమకాండం 2వ చెప్పాడు, నువ్వు మర్చిపోకుండా చూసుకో అన్నాడు దేవుడు. చూడండి, విడిపించక మునిపే చెప్పాడు, నేను విడిపిస్తాను. విడిపించిన తర్వాత విడిపించక ముందు చెప్పాడు, విడిపించిన తర్వాత కూడా ఆ మాట జ్ఞాపకం చేశాడు. 8:14 ద్వితీయోపదేశకాండం 8:14. మీరు మీ మనస్సును మదించి మరుచుదువేమో. చదువమ్మా. చాలు ఆయన ఎలా నడిపించాడో నువ్వు మర్చిపోతావేమో, జాగ్రత్త. మరవకుండా జాగ్రత్త పడు. ఎన్నోసార్లు మర్చిపోయాం, లెక్కలేని సార్లు. మర్చిపోవడం అంటే ఏంటి తెలుసా? మనం పాట పాడతాం, లెక్కలేని మార్లు పడిపోతీని. ఎందుకు? లెక్కలేని సార్లు మర్చిపోయావు కాబట్టి. దిక్కు లేనివాడనైనా తిని ఎన్నోసార్లు మర్చిపోయాం. మర్చిపోకూడదు. మర్చిపోయే వారిని కృతజ్ఞత లేనివారు అంటారు. కనీసం కృతజ్ఞత లేదు, దేవుడిని కార్యాలు చేస్తే మర్చిపోయారు. కనుక ఎలా మనం దేవుణ్ణి సేవిస్తున్నాము? మొదటి సమయాలు 12:23 అనుకుంటా, అక్కడ కూడా మాట ఉంటుంది, దేవుణ్ణి ఎలా సేవించాలి. 23, 24 కలిసి ఉంటాయి అన్నమాట. తలంచుకుంటూ
ఆయన మేలులను తలంచుకుంటూ ప్రతి క్షణము తలంచుకోవాలి. దావీదు తలంచుకున్నాడు. ఎక్కడ? ఆ మందిరంకి వెళ్ళిన తర్వాత మోకరించాడట. మోకరించగానే దావీదుకి ఏడుపు ఆగట్లేదు. నేను ఇంత తెచ్చడానికి నేను మందిరంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా సరే, అసలు మందిరంలోకి రాగానే మోకరించగానే దేవుడు చేసిన మేలుని గుర్తు రావాలి. ఎవరో చెప్పడం ఏంటి? వెంటనే నా స్థితి ఇది కదా, నా స్థితి ఇది కదా, ఈ స్థానంలో నుండి కదా ప్రభువా నన్ను తీసుకొచ్చావని ఎన్నోసార్లు మనం మర్చిపోయాం. నా ప్రాణమే యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. అయితే లెక్కలేనిసార్లు మర్చిపోయాం, ప్రతి దినం మర్చిపోయామట. దేవుని వాక్యం చెప్తుంది. ఎన్ని దినాలు నువ్వు మర్చిపోయావు? ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు దేవుణ్ణి?